వాడికి ఉద్యోగం వస్తే మీ మీద తీసేయమని. అయ్యా ఏంటన్నది? మీసం లేకుండా పేడి మొహల్లా తయారయ్యా. నా పరువు కాస్త పోయింది. శనక్కాయల నిఖిల్, ఈ ఓటమిని నేను ఒప్పుకోను. ఫైనల్ ఎగ్జామ్లో పాస్ అయితేనే కదరా నీకు జాబ్ వచ్చేది. ఈసారి క్వశ్చన్ పేపర్ని సెట్ చేయబోయేది విరూపాక్ష సుందరంలా. Dad, that's not fair. Everything is fair in love and war. This is World War III. నిఖిల్, నువ్వు చచ్చావురా. ఏ మావా, ఏంటి ఈ టైంలో? తాగొచ్చావా? జిన్నేసేసా. లేడీస్ డ్రింక్ భలే చువ్వునెక్కేసింది. ఓవర్గా తాగేసావు పాప. మైసమ్మ బయటకు వస్తుంది. అవును రాకెటప్పా, కొంచెం ధైర్యం కావాల్సి వచ్చి. ఎందుకు ధైర్యం? ఈ కీస్ కొట్టడానికి మావా. ఏం కీస్ ఇవి? నాన్న వైరస్ ఆఫీస్ డూప్లికేట్ కీస్. నిఖిల్ ని ఫెయిల్ చేయడానికి వైరస్ క్వశ్చన్ పేపర్ సెట్ చేసి ఉంచాడు. దాన్ని రెడ్ సీల్ వేసిన కవర్ లో పెట్టి ఆఫీస్ లో ఉంచాడు. పాటను కొట్టేసుకో. చీటింగ్ ఇది. తప్పు. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఏ గిటప్పా, నాకు నిజం తెలియాలి. కిస్ చేసేటప్పుడు ముక్కు ముక్కు గుద్దుకుంటాయా? ఇచ్చేదా ఇచ్చేదా? ముక్కు అడ్డు పడకుండా ఇచ్చేదా? దమ్ముందమ్మా. ఏంట్రా ఊపుతున్నావు? కూర్చో. ఏ మైసమ్మ, మొరింగా తింటావా? మొరింగానా? ఇదంతా బర్మా ఫుడ్, నాకు చాలా ఇష్టం. ఇది అత్తోం బేజో, ఇది మొరింగా, ఇది కౌస్. కిటపా, ఏం పేర్లు రావి? అత్తో, బేజో, మొరింగా, కౌసే. బర్మానా మలయాళంలో ఉంది. Paranyo, Kainyo, Keti Kunjumon, Koinyan, Dara, Kunikunan, Kunjakobovan. Ninyamanino. పంచబట్ల సారంగపాణి. ఏం పేర్రా అది? పంచబట్ల సారంగపాణి. యక్, స్టైల్గా లేదు. వెళ్ళిన తర్వాత నీ పేరుని నా పేరు వెనక తగిలించుకోను. రియా, ఏంటి గిట్టప్పా? మనం పెళ్లి చేసుకోవడం కుదరదు. నువ్వు పూర్తి చేయాల్సిన బాధ్యత ఏమైనా ఉందా? వేరెవరన్నా ప్రేమిస్తున్నావా? అంటే ఆ టైపా? మరెందుకు నన్ను ప్రపోజ్ చేయనంటున్నావు? ఇంపార్టెంటా? అయితే ప్రూవ్ చేయి. ప్రూవ్ ఇట్. కమ్ ఆన్, ప్రూవ్ ఇట్ man. రియా, ప్రూవ్ ఇట్. కమ్ ఆన్, ప్రూవ్ ఇట్. హలో, రియా ఉందా అండి? లేరండి. హాస్పిటల్కి వెళ్ళిందా? లేదు, రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రికా? అవునండి, ఈ రోజు ఆవిడ పెళ్ళి. రియాకి పెళ్ళైపోయిందా? ఈ నిమిషం వరకు అవ్వలేదు. ఒక్క తొక్కు తొక్కితే 2 గంటలు రాజమండ్రి. పెళ్ళి ఆపేయచ్చు. ఏమంటావు? తిప్పరా బండిని, తొక్కరా రాజమండ్రి. ఇంపాసిబుల్.
స్ట్రైట్ టు దక్షిణగిరి. పానీని కలిసి నేను వెంటనే వెళ్ళిపోవాలి. నాకు ఫ్రైడే కొసక్సి పచ్చిపురుషులతో మీటింగ్ ఉంది. కారెక్కండి. మిస్ అయితే ఇంకేనా ఉందా? జాపనీస్ గెట్ హిమ్ అండ్ రాకేష్ వెడ్స్ రియా. హే థ్యాంక్స్ ఫర్ ద సూట్. వైరస్ హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో. ఆడి హలో ఇద్దరు కూతురు పెళ్ళిలో గొడవ చేసేస్తున్నాను. నేను రియాకి అసలు విషయం చెప్తాను, నువ్వు వెళ్ళి ప్రైస్ ట్యాగ్ పీకేసే. వెంకట్ పాణి దొరికాడు రియా. సార్ పెళ్లి కొడుకు రూమ్ కా? అవును సార్. ఏమయ్యా ఒక ఐరన్ బాక్స్ తేవడానికి ఎంతసేపా? సారీ సార్. వెళ్ళిపో. బాబు 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 ఇది లోపల ఇవ్వండి. పువ్వులు కదా, పెళ్లి కూతురు రూమ్ లో ఇవ్వండి. దీన్ని పెళ్లి కొడుకు పెట్టుకోవాలి పెళ్లి మండపంలో. ఇది మా సాంప్రదాయం. అలాగా, సరే. Hey Mambo, Mambo, Okay, sir. come in. Hey Mambo, Mambo, Good morning, sir. mozzarella. Quick, iron my Sherwani, man. Hey Mambo. పాణి దొరికాడన్నాను కదా, ఈ గాడిదని చేసుకుంటానంటావేంటి? నీకేమైనా పిచ్చా వెంకట్? నేను నువ్వే మోసం చేసుకోకు రియా. పాణి నువ్వు ఇంకా మర్చిపోలేదు, అందుకే వాడికి నచ్చిన మొయింగ్యా కోసి ఇప్పుడు కూడా తింటున్నావు. Morra mozzarella, hey Mambo, a Mambo Italiano Mambo, a Mambo, a Mambo, Mambo. You want an enchilada, hey Mambo. Try an enchilada with a mixalaka, hey Mambo, Mambo. ఆ రాకేష గాడిదలు ఎప్పుడు గుర్రాలు అయిపోలేవు రియా. వాడు నీ మెడలో కట్టబోతే తాలిబొట్టు కాదు, ప్రైస్ ట్యాగ్. షట్ అప్ వెంకట్. రాకేష్ ఇప్పుడు కంప్లీట్ గా మారాడు. అతను ఇప్పుడు ప్రైస్ ట్యాగ్ గురించి మాట్లాడట్లేదు. My true love, Rohit Bal Sharwani. ఎందుకురా మీరంతా చట్నీ తింటారు? అది మీ చట్నీ సార్. ఏమైంది? ఇప్పుడు శర్వానికి ఎక్కడికి పోను? సార్ 2 minutes సార్, నేను వెళ్ళి వెంటనే క్లీన్ చేసుకొని వస్తాను సార్. ఓకే సార్, తప్పకుండా సార్. Go man, go, get it soon. ఎవర్రా చట్నీని కనిపెట్టింది? రియా లేట్ అవుతుంది, త్వరగా రామ్మా. పిన్ని పెళ్లి సారీ సూపర్ గా ఉంది. ఎవరో నేను చూస్తే నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? వెనకాయలా మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని బాధపడతావు. అర్థం చేసుకో, అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది. ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్ రాకేష్, ప్రైస్ ట్యాగ్, నీకు ఇష్టం లేని జీవితం. ఇటువైపు వెళ్తే పాణి, లవ్, నీకు ఇష్టమైన జీవితం. నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే. నిర్ణయం తీసుకో. నాకు ఒక డౌట్. ఏంటి? పాణికి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? వాట్? అదేం అయ్యుంటది రియా. అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను. ఇదిగో బిస్కెట్స్ తిను, హ్యాండ్మేడ్ బిస్కెట్స్ మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. వీడికి ఇక్కడే పని. బండి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు, పట్టించుకోకు. ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను, సూపర్ గా ఉంటాయి. నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మ్యాన్, కానీ 24 గంటల్లో ఎగిరే ఫ్లైట్ని అబద్ధమాడి దింపేశాను. కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను. పెళ్లి కూతురు లేపుకొచ్చేశాను. ఇదంతా రాస్కల్ పాణి కోసం. వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. రెడ్ సీల్ వేసిన కవర్ ఎక్కడ ఉందో చూడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలే తప్ప మేం చూడకూడదని నేను పాణి ఒకరికొకరు మాటించుకున్నాం.
క్వశ్చన్ పేపర్స్ని ఎక్కడ దాచిపెట్టాడు ముసలు దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం. ఒకసారి ర్యాక్ ఫోన్ చేస్తే ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళారు మీరు? మీద ఫోన్ బావా రియా ఫోన్. ఆలోచన చెప్పి బాబు తింటున్నాడు. రియా నీకు ఫోన్. ఇంకోసారి చెప్తున్నాను విను. చెప్పు. పాణి దొరికిందిరా. హలో ఇదిగో జెరాక్స్. ఎక్కడికైనా వస్తున్నారా? ఇదిగో ఏంటిది? క్వశ్చన్ పేపర్. వైరస్ నిన్ను ఫెయిల్ చేయడానికి సెట్ చేసిన పేపర్. ఏం ఫ్రెండ్స్ రా మీరు. ముందు గెలవడానికి మంచి దారి చూపించారు, ఇప్పుడు తప్పుడు దారి చూపిస్తున్నారు. వద్దురా, నేను కష్టపడి చదువుకొని రాస్తాను. ఫెయిల్ అయినా పర్వాలేదు. సూపర్ రా. నిఖిల్ మా మనసులో ఎంతో ఎదిగిపోయాడు. ఆ క్షణంలో వాడిని నిజంగానే బావమర్దిని చేసుకోవాలనిపించింది. అప్పుడు జయా గుర్తొచ్చి కంట్రోల్ చేసుకున్నాను. బావా ఇంటి గుమ్మల్లో పిలుచుకొడతారా? ముగ్గురు క్యాంపస్ నుంచి వెళ్ళిపోండి. తెల్లారలోగా వెళ్ళలేదు. ఐ విల్ కాల్ ద పోలీస్. గెట్ అవుట్ యు రాస్కల్స్. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. రాస్కల్స్ ఆల్ ఆఫ్ యు. ఆ రాస్కల్స్ కి నా ఆఫీస్ కి ఎలా దొరికాయి? నేనే ఇచ్చాను డాడీ. ఆ రోజు ఇవే తాళాలు మా అన్నయ్యకి ఇచ్చుంటే ఇవాళ ప్రాణాలతో ఉండేవాడు. రియా షట్ అప్. మీ అబ్బాయి ట్రైన్ కింద పడి చనిపోయాడు అనుకుంటున్నారా? నోరు మూస్తావరియా. తను ఇంజనీర్ అవ్వాలని మొండిగా మీరే డాడీ డిసైడ్ అయ్యారు. తను ఏ అవ్వాలని కోరుకున్నాడో మీరు ఒక్కసారైనా అడిగారా? కట్ ఆఫ్ 300కి 298.5 పైన తెచ్చుకోవాలని మీరు ఎంత ప్రెషర్ చేశారు. అందుకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం కన్నా చావడమే మేలనుకుని ట్రైన్ నుంచి దూకేశాడు. ఏం మాట్లాడుతుంది? అదేదేదో బాగుతూ ఉంది. మీరు మీ రూమ్కి వెళ్ళండి నాన్న, నేను బీపీ టాబ్లెట్స్ తీసుకొస్తాను. రియా, ఏం చేస్తున్నావు నువ్వు? తను లిటరేచర్ చదవాలని ఆశపడ్డాడు. ఒక రచయిత అవ్వాలని, ఒక కవిగా మంచి పేరు తెచ్చుకోవాలన్నది తన లక్ష్యం. కానీ తను చివరిగా రాసిన ఈ ఆత్మహత్య కవిత మిగిలింది నాన్న. రియా ప్లీజ్ కొంచెం కామ్గా ఉంటావా? ఎన్నాళ్ళు కామ్గా ఉండమంటావక్క? ఒక్కసారైనా, కనీసం ఒక్కసారైనా నీకు ఇంజనీరింగ్ ఇష్టం లేకపోతే వదిలే. నీ మనసుకి ఏది ఇష్టమో అది చదువుని చెప్పుంటే తను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడు. ప్రాణాలతో ఉండేవాడు నాన్న. వాడు ఆత్మహత్య చేసుకోలేదు. అవును నిజమే. అది ఆత్మహత్య కాదు, హత్య.
జలమయమయ్యాయి. మిల్లీమీటర్ నువ్వెందుకు మా వెనకాల వస్తున్నావు? వెళ్ళి పాస్ నా మనసుకు నచ్చిన రూట్లో వెళ్తున్నాను తప్ప. హలో, ప్లీజ్ హెల్ప్, ఇట్ ఇస్ అన్ ఎమర్జెన్సీ హియర్. ఏంటయ్యా నువ్వు? ఈ సిటీలో ఒకే ఒకే అంబులెన్స్ ఉందా? సార్, ఊరంతా నీళ్లతో నిండిపోయింది. నన్నేం చేయమంటారు సార్? వర్షంలో ఏం చేయాలో తోచట్లేదు. చాలా పెయిన్గా ఉంది. ఏమైంది? పాణి, ఇదిగో ఇలాగ మాట్లాడు. పాణి, ఈ పరిస్థితుల్లో శ్వేతని హాస్పిటల్కి తీసుకురావడం అడ్వైజబుల్ కాదు. నేను చెప్పినట్టు చెయ్యి. అయ్యో, నీకు ఎలా చెప్తే అర్థమవుతుందయ్యా? ఉమ్మడికి పోతుందయ్యా. హలో శ్వేత, 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 శ్వేత! రియా, మేము పీటీ హాల్కి తీసుకెళ్తున్నాం. ఇక్కడ టేబుల్ టెన్నిస్ టేబుల్ మీద పడుకోవడం. రియా, మేము పీటీ హాల్కి వచ్చేసాం. నిఖిల్, వెబ్ కెమ్ ఆన్ చేయి. ఓకే. అక్క, కంగారు పడుకో, అంతా బాగానే జరుగుతుంది. నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. పాణి, వేరే దారి లేదు. డాక్టర్స్ హాస్పిటల్స్ లేని రోజుల్లో కూడా ఎన్నో ప్రసవాలు జరిగాయి తెలుసు కదా. ఇప్పుడు అక్కకి ప్రసవం చేయబోయేది నువ్వే. మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. నాన్న ప్లీజ్, దయచేసి మీరు ఇందులో తలదూర్చకండి ప్లీజ్. వెంకట్, నువ్వు టవల్ సిజర్స్ పట్టురా. మిల్లీమీటర్, నువ్వు బట్టలు పెట్టే క్లిప్స్, వేడి నీళ్ళు పట్టుకురా. పని, నువ్వు శ్వేత మీద షీట్ ఏదైనా కప్పు. అక్క పుష్ చెయ్యి. పుష్ 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 చెయ్యి. కమాన్ శ్వేత, పళ్ళు బిగబట్టి పుష్ చేయి. పుష్ పుష్ కమాన్ పుష్. ఏంట్రా పుష్ చేయి, పుష్ చేయి, నా వల్ల కావట్లేదు. పాణి, క్రౌనింగ్ అవుతుందా అని చూడు. క్రౌడింగ్ అంటే? ఈ పిక్చర్ చూడు, తల బయటకు వచ్చిందేమో చూడు. కమాన్ క్విక్. లేదు, నువ్వు క్రౌనింగ్ అవ్వలేదు. శ్వేత ప్లీజ్ పుష్. శ్వేత కమాన్ పుష్. కమాన్ శ్వేత పుష్. అయ్యో, టైడ్ అయినట్టుంది రియా. తన్ని లేపండి నాన్న. తను పుష్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇది వ్యాక్యూమ్ కప్ప పెట్టి తీయాల్సి వచ్చేలా ఉంది. వాక్యూమ్ కప్ కోసం వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాక్యూమ్ కప్పా? అదేంటి? దాంతో ఏం చేస్తారు చెప్పు. ఐ షో యూ. మదర్ వాళ్ళ బిడ్డని బయటికి పుష్ చేయలేనప్పుడు ఒక వాక్యూమ్ కప్ని లోపలికి పంపిస్తారు. అది బిడ్డ తలని గట్టిగా పట్టుకుంటుంది. తలని నెమ్మదిగా బయటికి లాగితే ఆ తర్వాత బిడ్డని ఈజీగా బయటికి తీయొచ్చు. ఇది నేను చేయగలను. ఐ కెన్ డు దిస్. ఎలా? వాక్యూమ్ క్లీనర్ సార్. వాక్యూమ్ క్లీనర్? వాక్యూమ్ క్లీనర్ లో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది పాని. నేను ఆ ప్రెషర్ ని కంట్రోల్ చేయగలను. అక్కడ వాక్యూమ్ క్లీనర్ ఉందా? నా ఆఫీస్ రూమ్ లో ఉంది. వెంకట్, నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురా. ఇదిగో ప్లీజ్. కమాన్ శ్వేత, పుష్ 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 శ్వేత, కమాన్ శ్వేత, కమాన్ 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 శ్వేత, పుష్ శ్వేత. ఏమైంది? ఏమైంది? ఏమో తెలీదు. రియా, కరెంటు పోయింది. మరి వాక్యూమ్ క్లీనర్ ఎలా పనిచేస్తుంది? వెంకట్, నువ్వు వెళ్ళి వాక్యూమ్ క్లీనర్ తీసుకురా. పవర్ వచ్చేలా నేను చేస్తాను. ఎలా? మిల్లీమీటర్, నువ్వు వైరస్ ని బయటికి లావు. కమాన్ క్విక్. సార్ బయటికి వెళ్ళండి. సార్ బయటికి వెళ్ళండి. సార్ చెప్పేది వినండి. బయటికి సార్. ఈ వైరస్ కాదురా, నేను కనిపించిన వైరస్ ఇన్వర్టర్. త్వరగా తీసుకురా. పో. సారీ సార్. హే నిఖిల్, హాస్టల్ మన వాళ్ళందరినీ లేపు. దొరికిన కార్ బ్యాటరీస్ అని తీసుకురా. ఓకే. ముఖ్యంగా ప్రెషర్ కేసు తీసుకురా. ఓకే ఓకే. ఎమర్జెన్సీ, అందరూ వెంటనే పీటీ హాల్కి రండి. పాణి ఎక్కడ? సార్ 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 ఇక్కడ ఉన్నాను సార్.
నిఖిల్ అన్ని స్విచ్లు ఆఫ్ చేసి ఇన్వర్టర్ని మెయిన్ బోర్డ్కి కనెక్ట్ చేయి. ఇదిగో కానీ ఇదిగో వ్యాక్యూమ్ క్లీనర్. వెంకట్ నీ కెమెరాకి యూజ్ చేసి లెన్స్ క్లీనర్ తీసుకురా. యూ మీన్ బ్లోవర్? యా ఓకే. కానీ ఇదిగో బ్లోవర్. గుడ్. ఈ ప్రెషర్ గేజ్ని వ్యాక్యూమ్ క్లీనర్ పైప్కి ఫిట్ చేయి. ఓకే. పాణి ఇది రెడీ. స్విచ్లన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి కదా. టేబుల్ టెన్నిస్ లైట్ స్విచ్ని కంప్యూటర్ లైన్ స్విచ్ మాత్రం ఆన్ చేయి. ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయి. లవ్ యూ పాణి. వెంకట్ ఇప్పుడు ఆన్ చేయి. సరే ఆన్. సార్ ప్రియా సక్షన్ ఎంత వరకు ఉండొచ్చు? 0.5కి మించి ఉండకూడదు. వెంకట్ 0.5 క్లోజ్ చేసుకో. 0.5 వెంకట్ ఆఫ్ చేయి. ఓకే ఆఫ్. నిఖిల్ టేబుల్ దగ్గరికి వెళ్ళు. ఇలా చూడు, నేను పుష్ చేస్తున్నట్టు బిడ్డని కిందకి పుష్ చేయి. ఇలా పుష్ చేయి. ఓకే ఓకే. వెంకట్ ఆన్ చేయి. ఓకే కమాన్ శ్వేత పుష్ చేయి. పుష్ చేయి, లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం. కమాన్ శ్వేత పుష్. బిడ్డ బయటికి రావడం స్టార్ట్ అయింది కదా. కమాన్ శ్వేత పుష్. కమాన్ శ్వేత పుష్. కమాన్ శ్వేత. వెంకట్ ఆఫ్ చేయి. ఆఫ్. రెండు క్లిప్స్ పెట్టి బొడ్డు తాడిని కట్ చేయండి. వెంకట్ క్లిప్ పెట్టు. సిజర్స్ తీసుకురా. చూసి జాగ్రత్త. సెంటర్. రియా బిడ్డ ఎందుకని ఏడవడం లేదు? చామ్ చూడరా. పాణి బిడ్డ వీపుని నిమురు. లేదు, కొంచెం కూడా కదలిక లేదు. నోట్లో నోరు పెట్టి ఊదు పాణి. కమాన్ చామ్. బాబులో ఏ చలనం లేదు. రియా బాధపడకు శ్వేత. ఆలిస్ వెల్ చెప్పు. ఆలిస్ వెల్ చెప్పు. తన్నాడు ఏంటి? బాబు తన్నాడు. ఆలిస్ వెల్ అను. ఆలిస్ వెల్. 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 ఆలిస్ వెల్.
వైరస్ కనుక నా మనోడు ఇంజనీర్ కావాలని చెప్పాలి, డిప్ప మీద ఒక్కటిద్దాన్ని రెడీగా ఉన్నాను. కానీ ఆ రోజు వైరస్ చెప్పింది విని మేము ఆశ్చర్యపోయాం. ఎలా తత్తున్నాడు చూసారా? ఫుట్బాల్ ప్లేయర్ అవుతావరా? అవ్వరా? నీ మనసుకు ఏమవ్వాలనిపిస్తుందో అదే అవ్వరా బంగారు. ఐఎమ్ నాట్ ఫినిష్ విత్ యూ. నువ్వు కాలేజీకి వచ్చిన మొదటి రోజు నన్ను ఒక ప్రశ్న అడిగావే, స్పేస్ లో పెన్సిల్ ఎందుకు యూజ్ చేయకూడదని. స్పేస్ లో పెన్సిల్ మురుకు విరిగిపోతే జీరో గ్రావిటీలో అది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అది కళ్ళల్లోనో ముక్కులోనో లేదా అక్కడున్న ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్యాడల్లోనో ఇరుక్కొని అవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్. యు నో దట్? యు ఆర్ రాంగ్. యు ఆర్ రాంగ్. యు కెనాట్ బి రైట్ ఆల్ ద టైమ్. యు అండర్స్టాండ్? Yes, sir. This is an important invention. Understand? Yes, sir. మా డైరెక్టర్ చెప్పారు, ఎప్పుడు నీకు ఒక ఎక్స్ట్రాడనరీ స్టూడెంట్ కనిపిస్తాడు, వాడికి పోయి చదువుకో. ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళి నీ ఇష్టం. And now, Student of the Year, Panchabatla Sarangapani. Sir, one photo please. మర్చిపోలేని మూమెంట్స్ లైఫ్ లాంగ్ నాతోటే ఉండాలని ఫొటోస్ తీశాను. ఏం ఎమోషన్స్! ఒక పక్క డిగ్రీలు సాధించామన్న ఆనందం, సంతోషం, మరో పక్క విడిపోతున్నామన్న బాధ. అట్లీస్ట్ ఏడాదికి ఒక్కసారైనా అందరం కలుద్దామని అనుకున్నాం. కానీ పాణిని చూడడం అదే ఆఖరిసారి అవుతుందని ఊహించలేదు.